హాయ్ అండి, వెల్కమ్ టు అన్వి కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. దానికోసం ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయలు, టమాటో, వెల్లుల్లి, అల్లం ముక్కలను తీసుకొని చక్కగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకొని దానికోసం ముందుగా పన్నీర్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న పన్నీర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన పన్నీర్ను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడాక ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. అలా వేసిన తర్వాత అంతటినీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే పేస్ట్ అయితే చక్కగా ఉడికింది. అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి మొత్తాన్ని కలుపుకుంటూ 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే పన్నీర్ కూర రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.